అందరి బాధ్యత. కాబట్టి ఈ అవకాశం మనందరికీ సమర్థ సేవ ద్వారా వచ్చిన ఇంత గొప్ప అమూల్యమైన సలహా ఇచ్చిన పెద్దలకు కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇప్పటి నుంచి మన హిందూ ధర్మం చేసి ఇందాక సారు పాయం చెప్పారు, ఇటువంటి కార్యక్రమాలకు వస్తే ధన్యవాదాలు చెప్పకండి, నమస్కారాలు మాత్రమే చెప్పండి. ఎందుకంటే బాధ్యత నిజంగా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే త్యాగమూర్లో కూడా ఒక గొప్ప మొత్తం మీద అందరినీ కలుపుకుంటూ ఒక హిందూ ఐక్య సంఘం అనేది ఏర్పాటు చేసే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం జరిగిన హిందూ సంఘం ఉంటుంది. హిందూ సంఘంతో పాటు సమర్థ సేవ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఈ పని ఒకటైతే సమర్థ సేవ మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే చిన్నగా విన్నవిస్తున్నాం. సమర్థ సేవ ఫౌండేషన్ ఏ పని చేసినా, ఎక్కడ ఏ పని చేసినా ఒక మంచి ఉద్దేశం, ఒక ధర్మపరమైన ఉద్దేశంతో పనిచేస్తుంది. ఇంకోటి ఇందాక సార్ చెప్పినట్లు మనం కూడా కదా సాయిరామ్ గారు వచ్చిన మీటింగ్లో కూడా మనం చెప్పాం, మనం చేసే పనులు ధర్మమైన పనులు మనం చేస్తాం. ఎదుటి వారిని, ఎదుటి మతాలను మనం అనాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం లేదు. మనం కూడా మన ధర్మం మనం చెప్పుకుంటా బయటికి పోతే నాకు మన స్వామీజీ చెప్పినట్లు అదే అందరికి కనుల విందు అవుతుంది. చెవులకు కూడా కనుల విందు కాదు, చెవులకు వింపు అవుతుంది. అది చూసి ఆటోమేటిక్గా వచ్చేస్తారు చెవు విందులు కూడా. కాబట్టి మన పద్ధతిని మనం తెలియజేస్తా పోతాం. మన ఈ పద్ధతిని తెలియజేయడంతో పాటు అందరినీ కలుపుకుంటూ, ముఖ్యంగా జరగబోయే సంఘం కూడా ఒక మంచి, ఎవరైనా సరే ఇది మన హిందూ ఐక్య సంఘం తరఫున ఎవరిని మనం అంటే మనం ఫస్ట్ అనుకున్నాం నాయకుడు మన ఒక అధ్యక్షుడుగా అవసరం లేదని అనుకున్నాం. కానీ ఏ సంఘాల్లో కూడా ఒక కన్వీనరో ఒక ఇదో ఉంటారు. కాబట్టి చేయడానికి కూడా ఒక ఫస్ట్ ఒక అనేది ఉండాలి. ఒక నిర్ణయానికి అందరు కలిసి నిర్ణయం తీసుకుని ఒకరి ద్వారా నడిపించడానికి ఒక వ్యక్తి అవసరం. కాబట్టి ఒక అధ్యక్షుడినో ఒక కన్వీనర్నో ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకొని అందరి సహకారంతో అందరినీ కలుపుకొని ఖచ్చితమైన మంచి ఆలోచనతో, అంటే ఈరోజు చేసి రేపు పొద్దున నీరు గారిపోయేటప్పుడు కాకుండా ఒక హిందూ సంఘం ఏర్పాటు మనం చేయబోతున్నాం. దీన్ని అన్నింటికీ కూడా పెద్దలు, యువకులు, ఇంకా ఈరోజు ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సంఘాన్ని ఉండేది దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి మనందరం కూడా అందరికీ తెలియజేసి ఆ శ్రీరాముని దయ వల్ల, కృష్ణ పరమాత్ముని దయ వల్ల, భగవంతుని దయ వల్ల మనం అందరం ఇది గట్టిగా శాశ్వతమైన నిర్మాణాత్మకమైన సంఘంగా మనం ఏర్పాటు చేయాలని ఉద్దేశించబోతున్నాం. కాబట్టి ఆ దేవునితో బట్టి అందరి సహకారాలు కూడా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం వల్ల ఇక్కడికి వచ్చిన వారిని కోరుకుంటూ